హాయ్ అండి, నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే సృష్టి ఎంత విచిత్రమైంది కదా. అలా ఎందుకు అంటున్నానంటే, మనం గనక ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ గాలి తీసుకోకపోతే, శ్వాస తీసుకోకపోతే మనం చనిపోతాం కదా ఊపిరాడక. అలా కాకుండా ఈ పప్పులు కానీ రవ్వలు కానీ పిండ్లు కానీ ఏదన్నా మనం గాలి ఆడకుండా పెడితే వాటిలో నుంచి కొత్తగా జీవం అనేది పుట్టుకొస్తుంది. అదే పురుగులు అంటాం కదా, అలా చెక్క పురుగులు కానీ ఇలా పురుగులు అనేది పుట్టుకొస్తాయి అన్నమాట. అదేనండి విచిత్రం. మనకి గాలి ఆడకపోతే మనమేమో చచ్చిపోతాం, వాటి గాలి ఆడకపోతే మటుకి పప్పులకి వాటికి జీవం పుట్టుకొస్తుంది అనమాట. నాకైతే విచిత్రంగా అనిపించి వీడియో తీశాను. అంటే ఎప్పుడు మనకు తెలిసిందే, కాకపోతే ఇప్పుడు వీడియో తీయాలనిపించి తీశాను అనమాట. ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకా పిల్లల కోసం మా కోసం అని చెప్పేసి ఇంకా వేసిన పప్పులు ఇలా ఉడకపెట్టేసాను అనమాట. ఇంకా వాటిని ఏంటంటే ఉదయం పూట నానబెట్టేసేసుకొని ఇంకా సాయంత్రంకి ఉడకపెట్టేసాను అనమాట. ఇంకా ఉడకబెట్టిన వేసిన పప్పులోకి కట్ చేసిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెమేమో చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మిక్సర్ లాగా చేసేసుకున్నాను అనమాట. నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.